భీమవరంలో వైసీపీ నేతలతో రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సమావేశమయ్యారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ నెల 15న భీమవరంలో సీఎం జగన్ బస్సు యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. రఘురామకృష్ణంరాజు ఉండి నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలపై వైసీపీలో చర్చ జరిగింది. టీడీపీలో విభేదాలను క్యాష్ చేసుకునే యోచనలో వైసీపీ ఉంది. ఉండిలో రఘురామను ఎలాగైనా ఓడించాలని పట్టుబట్టింది. టీడీపీ ఎమ్మెల్యే రామరాజుపై అసంతృప్తి ఉండడంతో ఉండి వైసీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించే ఆలోచనలున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహారాజుతో మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. పీవీఎల్ నరసింహారాజు అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భీమవరంలో వైసీపీ నేతలతో రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సమావేశమయ్యారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్, ఓవర్ టు యూ. సునీత, అటు భీమవరంలో ఉండి పంచాయతీ చేరుకుంది. ఇక్కడ పీవీఎల్ నరసింహరాజు ఉండి పోటీ చేరారు. అయితే ఈ తరుణంలో టీడీపీలో చేరినటువంటి ఇబ్బందులు, టీడీపీలో జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఉండి సీటు ఒకవేళ ఉండి ఇన్ఛార్జ్ రామరాజుకి ఇస్తారు, ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేతకు ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ప్రస్తుతం జిల్లా పార్టీ నేతలతో జరుగుతున్నటువంటి సమీక్షలో ఈ భేటీ కూడా జరిగినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే గత మరొక 3 రోజులు, అంటే ఈ నెల 15వ తేదీ మేము సిద్ధమే అటువంటి బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం రానున్న నేపథ్యంలో ఆ పర్యటనకు సంబంధించి, ఏర్పాట్లకు సంబంధించి కూడా పర్యవేక్షించేందుకు వచ్చినటువంటి మిథున్ రెడ్డి ప్రత్యేకించి ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి మా నర్సాపురం ఎంపీ, అలాగే మాజీ వైసీపీ నేత, ప్రస్తుతం తెలుగుదేశంలో చేరారు రఘురామకృష్ణరాజు. ఆయన ఉండి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారంటూ కూడా ఇప్పటికే ప్రచారం నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ పోటీ చేస్తే ఓడించాలి అన్నటువంటి ధ్యేయంతో ఈ రోజు సమావేశంలో కూడా వైసీపీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజుతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే రంగనాథరాజుతో ప్రత్యేకించి మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. అలాగే ఇతర నేతలందరితో కూడా ఆయన ఆలోచన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో మరి వారందరూ కూడా ఏం స్పష్టత ఇచ్చారనేది కూడా బయటకు తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. దాదాపు ఉదయం భేటీ కొనసాగుతుంది 3 గంటల పాటు నుంచి. ప్రస్తుతం మిథున్ రెడ్డి సమావేశం అనంతరం కూడా ఉండి సీటుకు సంబంధించి పీవీఎల్ పోటీ చేస్తే మరి రామరాజును కూడా పార్టీలోకి ఆహ్వానించే విధంగా వ్యూహ రచన చేస్తున్నట్లయితే తెలుస్తోంది. ఇప్పటికే ఉండి ఎమ్మెల్యే రామరాజు అమలాపురంలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లారు. తమ అసమ్మతి అనే సమాచారం అవుతుంది. ఈ పరిస్థితుల్లో రామరాజుకి ఉండి సీట్ ఇవ్వకపోతే కనుక మేమంతా రాజీనామా చేస్తామంటే ఇప్పటికే 4 మండల అధ్యక్షులందరూ కూడా రాజీనామా నిరసన తెలుస్తున్నటువంటి ఈ తరంలో ఉండి సీటు టాపిక్ గా మారిందనేది చెప్పుకోవచ్చు. అలాగే టీడీపీ నేతలందరూ కూడా ఉండి సీటుగా మారాల్సిన నేపథ్యంలో ఆ ఉండి సీటుకు సంబంధించి కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.